స్టార్టింగ్. Hey. Cut. Go. Chop. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్. ఫ్రెండ్స్, మన ఛానల్ నుంచి ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. ప్రముఖ సారథి, ఒంగోలు జాతి పశు పోషకులు వడ్డెమాన విశ్వనాథ్ రెడ్డి గారు, తిప్పిరెడ్డిపల్లి గ్రామం, పెండ్లిమరి మండలం, కడప జిల్లా. నమస్తే అండి. నమస్తే అండి. మీరు పొలతల శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం, మల్లేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్గా కూడా చేశారు. చైర్మన్ విశ్వనాథ్ రెడ్డి గారు అంటారు బాగా పేరు. మీరు పశు పోషకులుగా కన్నా కూడా సారథిగా కూడా బాగా అందరికీ పరిచయం. సో మీ యొక్క పరిచయాన్ని తెలియజేయండి. మీ తండ్రి గారి పేరు? వడ్డెమాని మల్లారెడ్డి గారు. చిన్న వ్యవసాయం నుంచి మన ఆయన వ్యవసాయం ఎద్దులు పట్టుకొచ్చుకొని మా వ్యవసాయంగా సాగేవాడు. అప్పటి నుంచి మా అన్నదమ్ములు నలుగురు అయితే నలుగురు కూడా వ్యవసాయం చేసుకుంటా ఇక్కడ లోకల్లో ఆడుకునేవాళ్ళు. తర్వాత మనం 1972, 70లో అట్ట మీరు మొదలు పెట్టేశాం. మా తర్వాత మా బావ అని ఒక చెన్నారెడ్డి ఆయన మా ఇంటి అల్లుడు, అతను ఉండేవాడు కూడా. ఆయన కూడా మంచి సారథి కాబట్టి వాళ్ళు కూడా ఎద్దులు మంచి పోసులు సాకి అన్నీ చేసేవాళ్ళే. ఆ తర్వాత మనం ఫీల్డ్కి వెళ్ళి మనం సాకడం మొదలుపెట్టి ఏదో ఏడికి పడింది అలా ఆడేవాళ్ళం. అప్పుడు గుళ్ళకు గోపురాలకు పోయేది, మామూలు తిరణాలకు అక్కడ పోయేది మామూలు కట్టుకునేవాళ్ళము. తర్వాత వ్యవసాయం చేసుకుంటే ఎద్దులు బాగా గట్టిగా ఉన్నాయనే ఉద్దేశంతో ఫస్ట్ పందెం ఇక్కడ జరిగింది మాకు ఏళ్లపాడు దగ్గర ఉండి భీమరాయన గుడి. ఆ గుడి కాడికి పందానికి వచ్చేసి రామేశ్వర ఓవులెడ్డి అప్పుడు మంచి సీనియర్ అతను, మంచి ఎద్దులు సాకేవాడు. దీంట్లో బ్రహ్మగారి చరిత్రలో ఉన్నాయి ఎద్దులు, సినిమాలో ఎద్దులు ఉన్నప్పుడు నా ఎద్దులు ఇక్కడ వ్యవసాయం చేసుకుంటా అక్కడికి పందాలకు వెళ్ళాము. ఆయన దొరసాపుల రామకృష్ణారెడ్డి, మాలపాటి సుబ్బిరెడ్డి అని, గాజుగూడి రామసుబ్బారెడ్డి గారు, అలాగే వీళ్ళంతా మంచి సీనియర్. అంటే మీ సమకాలీన వీళ్ళంతా పెద్ద వయసులోనే మన పిల్ల చాటులుగా ఉండి వాళ్ళంతట్టు వాళ్ళు మంచి రన్నింగ్లో ఉన్న టైంలో మీరు ఎంటర్ అయ్యారు. మేము ఎంటర్ అయ్యాం మన చిన్న ఎద్దులు తీసుకొని ఇక్కడికి. ఆయన ఓవులెడ్డి గారు అనేవాడు, చిన్న పాపడా ఎద్దులు వ్యవసాయం నుంచి మాకు గట్టిగా ఉన్నాయి,
లోడ్ బండకి ఏమైనా ఇబ్బంది పడతాయేమో అంటే ఏం లేదులే ఏదో తొలితే కొద్దిగా నేర్చుకుంటాంలే మీ వాళ్ళు అన్నట్టు మనం సాధించాము. ఆయన కూడా రామేశ్వర ఓలెడ్డి గారు బాగా అప్పుడు మంచి మర్యాద కూర్చోబెట్టడం, బాగా మాట్లాడడం చేయడము. ఆయన ఫీల్డ్లోంచి మనం ఆయన చూసి కూడా కొన్ని మనము నేర్చుకోవడం అవగాహనగా. ఆయన మంచి ఎద్దులు, మంచి ఎద్దులు, సినిమాలోని ఎద్దులు మా ఫస్ట్ పందెం కొట్టాయి ఇక్కడ. రామేశ్వరం ఓబుల్ రెడ్డి గారు, ఇంకా మీరు చెప్పారు గాదిగూడూరు సుబ్బారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, దొరసానపల్లి కృష్ణారెడ్డి, మాలపాటి సుబ్బిరెడ్డి, అలాంటి హేమాహేమీలు ఆకలి సుబ్బన్న ఒక ఆయన ఉన్నాడు. ఆకలి సుబ్బన్న అని ఒక ఆయన ఇక్కడ పొద్దుటూరులో. ఆకుల సుబ్బన్న ఆయన కూడా మంచి సీనియరు. వీళ్ళంతా ఎంఐలో మనం ఎంటర్ అయినాం. అలాంటి హేమాహేమీలు ఉన్న టైంలో 1970లో 72లో మీరు ఎంటర్ అయ్యారు. ఎంటర్ ఇక్కడ మస్ట్ పందెం. అప్పుడు పెద్ద సైజు ఎద్దులు, అప్పుడు పెద్ద సైజులే మామూలు పెద్ద సైజు ఎద్దులు, పెద్ద బండకే. అప్పుడు మీరు ఎంటర్ అయినప్పుడు మీకు తొలి పందెం ఎలా అనిపించింది? అక్కడ ఎంటర్ అయినప్పుడు వాళ్ళు పెద్ద ఎద్దులు కాబట్టి ఫస్ట్ సెకండ్లు అన్నీ వాళ్ళే కొట్టారు. మాకు లాస్ట్ పందెం ఏదో బకెట్లు కడాలు. ఇప్పుడు ఈ బంగారులు పెడతాను వెళ్ళే బంగారు కూడా తక్కువ. అప్పుడు ఎండి కడాలు ఇవన్నీ పెట్టినప్పుడు మనకు లాస్ట్లో ఒక స్థానం వచ్చి సంపాదించుకున్నాం అక్కడ. ఇంకా నుంచి చిన్నగా మెల్లమెల్లగా బయటికి వెళ్ళిన. అప్పుడు ఎద్దులు బండి కట్టుకొని పోతుంటే అప్పుడు ట్రాక్టర్లు లేవు, ఏవి లేవు. వాళ్ళేమో లారీలు వస్తున్నారు. మనం అలా వెళ్ళిపోతాం. మళ్ళీ ఆ ఫీల్డ్ ఆ ఎద్దులు బాగా తోలాయి. మీకు అంటే మీరు డ్రైవింగ్ నేర్చుకున్నారు ఎవరి దగ్గరన్నా? నేను మా నాయన వాళ్ళు నేర్చుకునేటప్పుడు తర్వాత మా బావ అనేది చెన్నారెడ్డి ఆయన కూడా వచ్చి కలిసి ఆయన ద్వారా అందరు కలిసి తోలుతున్నప్పుడు అంటే అలవాటు అయిపోయి ఆయన వాళ్ళకి వెళ్ళినాయి. దానివల్ల మనం కూడా ఎంటర్ అయ్యి పూర్తిగా దాంట్లో ఇంకా ఈ తోలే వాళ్ళంతా చూసుకొని ఇంకా మొదలు పెట్టేశాను. అంటే మామూలుగా ఎవరి దగ్గర నేర్చుకోవాలి? ఒకరి దగ్గర అంటే మాకు అర్థమైంది నేర్చింది మా ఆయనే, మా బావే ఇల్లు ఉన్నాడు కాబట్టి ఆయన మనం ఉన్నప్పుడు కరెక్ట్ చేస్తా ఆయన చేత నేర్పిస్తూ ఉన్నాము. ఆయన వల్లనే మనం కూడా స్టార్ట్ అయినాం అనుకో. మళ్ళీ అనికి బయట కొన్ని ఇప్పుడు అన్ని ఐదెక్కి వచ్చినాయి కాబట్టి కొన్ని మనం చూసి దాన్ని నేర్చుకోవాలి. దానివల్ల సాగడము ఇది బాగుంటుంది, లక్షణాలు ఎట్టుంటాయని దానివల్ల అన్ని సెలెక్ట్ చేసుకొని విజయం సాధించిన ఫీల్డ్ ఆ ఎద్దులతో బాగానే రాణించినాము. అంటే ఇప్పుడు మీరు 2015లోనా ఫస్ట్ మీరు సారథ్యం వహించింది మీ ఎద్దులకేనా బయట? ఫస్ట్ మా ఎద్దులు సొంత ఎద్దులకే ఒక 2-3 సంవత్సరాలు బాగానే తొలినాయి. తర్వాత మళ్ళా అయ్యే ఒక జత అయిపోయిన తర్వాత ఆ జత కాశంపల్లికి వచ్చిన ఒక జత మళ్ళీ అయ్యే కాశంపల్లి అంటే కందుల వాళ్ళు రామసుబ్బారి వాళ్ళు పట్టపోయారు. వాళ్ళు పట్టిపోయిన తర్వాత మళ్ళీ నేను ఒక జత కొన్నాను. ఇక్కడ కలిసి ఇద్దరు తోలుతాం అయ్యి మా వాళ్ళకి పోకపోతే మళ్ళీ నేనే తొలినాను. ఫస్ట్ సెకండ్ ఇద్దరు పంచుకొని లాస్ట్లో ఇక్కడ తులం బంగారు దచ్చపల్లి దగ్గర కొట్టిగిట్టు మనం ఆ పందెం కాడ అన్నీ కొట్టేసి మళ్ళీ అన్నీ బాగా పంచుకుంటుంది. అవి అయిపోయిన తర్వాత వాళ్ళు పట్టగారు. మళ్ళీ నా దగ్గర అవి అమ్మేశాము. అమ్మేశారు. మళ్ళీ ఆడికి ఫీల్డ్కి దోసరాపల్లి అని ఒక కాడి పక్కన గోసరపల్లి రామసుబ్బాడి అని వాళ్ళు గంగిరెడ్డి వాళ్ళు సాగుతున్నారు. వాళ్ళకు అదేదో అనుభవం తక్కువ, ఈ లాగడం తక్కువలో ఉన్నాయి. మళ్ళీ నేను పోయి దాంట్లోకి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఏకదాటికి బాగా తొలింది. నల్లమూతి ఈరయ్య చౌదరి అక్కడికి మన చప్పల్లో పందెం ఆడుతున్నాం. దాంట్లో ఆడుతుంటే ఆ రోజు పందెానికి పొట్టుసాగు అయ్యి చోటపల్లి అయ్యి వాళ్ళవి ఇవన్నీ కలిసాయి. ఆ రోజేమో ఇక్కడ ఈ తడుల్లో పడినాయి గోసర పెద్దలు మేము తొలినెద్దులు గోసరపల్లి పన్నే. కానీ డాక్టర్ ఏదో ఎద్దులు మంచి అని చెప్పి దీంట్లో బేరమాడి ఆనాడు 1.5 లక్ష అంటే 1.5 కోటి పోయినట్టు మనకు అప్పట్లో. అప్పుడు ఇక్కడ అమ్మింది అయ్యే ఫస్ట్ 1.5 లక్షకు అమ్మిన ఎద్దులు అయ్యే. డాక్టర్ నల్లమూతి ఈరయ్య చౌదరి గారు ఉన్నారు. నల్లమూతి ఈరయ్య చౌదరి గారు బేరమాడాను. బేరమాడి దాన్ని తీసుకున్న తర్వాత వీళ్ళు మళ్ళీ కొద్ది రోజులు అగ్గవ పోయినాయని ఆపారు వాళ్ళకి ఇవ్వకుండా. కాసారం సీన్ అని అతను గుంటూరు జిల్లానే ఆయన డ్రైవర్ దగ్గరకు. కానీ 2 పందాలు ఇక్కడ ఆడిన తర్వాత తీసుకెళ్తామన్నట్టు ఇక్కడ పెట్టారు వాళ్ళు. ఇక్కడ పెడితే ఏం చేశారంటే అవి అతనికి అలవాటు లేదు కాబట్టి తోలకపోయినాయి, ఆగినాయి. మళ్ళీ మధ్యలో నేను ఎక్కి ఆ పందెం తోలిన తర్వాత వీళ్ళు ఈవని కొంచెం వెనుకబడి మళ్ళీ కొద్దిగా ఏదో చేసి మళ్ళీ ఆయనకి ఎత్తి పంపించాము. అక్కడ వాళ్ళు 2-3 సంవత్సరాల్లో బాగానే తోలుకునేవాళ్ళు. లాస్ట్ మూమెంట్లో మళ్ళీ అక్కడ వాళ్ళకి అవి పలకడంలే, పనిగాల. పనిగాక రాత్రిళ్ళు పందాలు అక్కడ
పని కాకపోతే మళ్ళీ నాకు రాత్రి ఫోన్ చేశారు. నల్లముద్ద ఈరయ్య సోదరదని ఒక ఆయన తెలంగాణ శివయ్య కానీ వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ మంచి. వాళ్ళిద్దరు ఫోన్ చేస్తే మా బావ అయిన చెన్నారెడ్డి నేను ఇద్దరం కలిసి నైట్కి చిలకూరుపేటలో అన్నమట్ల పాలెంలో అక్కడ అప్పుడు సైజులు ఏంటంటే ఫస్ట్ సైజు, రెండో సైజు, జాకపాడు 3 ఉంటాయన్నమాట. ఆ 3 సైజుల్లో కట్టారు, 2 సైజులు కట్టారు, ఓడిపోయాయి. గోసరాపల్లి ఐదు జాకపాటుకు మేము పోయాం. మేము పోతే అక్కడికి పోతే వాళ్ళంతా ఇద్దరు వాళ్ళంతా 2 సైజులు గెలిచాయి, దమ్మాలు పడ్డాయని ఒక ఆయన మాయే గెలిచినాయి, అవి తగ్గిపోతాయి. ఎవరో రాయలసీమ నుంచి ఒక ఆయన వచ్చి బాగానే తోలుతాయంటానికి అక్కడ జనాలంతా టాపిక్ ఉంది. కానీ నేను ఆ టైంకి వెళ్ళి అక్కడ సాయంత్రం పూట పందెం కట్టాము. అప్పుడు దగ్గుబాటు వెంకటేశ్వర మినిస్టర్ ఏదో ఉన్నాడు. అప్పుడు ఆయన అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత జాక్పాట్ కట్టాము. అవి కట్టితే ఈ డాక్టర్ గారు ఏం చెప్తారు, అది కదలదు, పోదు, అది అన్న దాన్ని ఒక భయం పెట్టుకో అని చెప్పేవాడు. గోసరాపల్లి చిలిపిది. కానీ మమ్మల్ని చూస్తే అదేమో ముందుగానే వెళ్తుంది, అట్టేం కాదులే అని చెప్పి ఆ రోజు కొట్టాం. ఫస్ట్ పందెమే అంటే జాక్పాట్లోనే 2 సైజులు ఓడిపోయిన ఎద్దులు. అదే ఇప్పుడు నేను మీకు క్లారిటీగా చెప్తాను మన మిత్రులకి, చూసే వాళ్ళకి. అంటే అప్పుడు ఫస్ట్ సైజు, సెకండ్ సైజు, అంటే మొదటి సైజు, రెండో సైజు ఉండేవి. 2 సైజు సీనియర్లో అంటే సైజుల ప్రకారం పందెం పెట్టేవాళ్ళు. ఈ 2వ సైజుకి అదే ఒక నిమిషం నాకు టైం నేను చెప్తాను. అప్పుడు సీనియర్ విభాగం అంటే పెద్ద సైజు బండ మొదటి సైజు అని 60 పైన ఒక సైజు, 60 కింద 2వ సైజు అని కట్టేవాళ్ళు. ఆ 2 సైజుల్లో పందెం రాకపోతే జాక్పాట్లో కట్టుకోవచ్చు. పందెం రాని వాళ్ళు ఏ సైజులోనే కట్టుకోవచ్చు. 3 సైజుల్లో ఏదో సైజులో కట్టుకోవచ్చు. మళ్ళీ పందెం రాని వాళ్ళు, బహుమతి రాని వాళ్ళు. సో అక్కడ ఏం జరిగింది, అన్నంబట్ల వారిపాలెంలో సీనియర్ సైజులో అంటే మొదటి సైజు, రెండో సైజు, రెండు సైజుల్లో పాల్గొన్నారు. 2 సైజుల్లో పందెం రాలేదు. రాకపోతే మీరు వచ్చి వాటి సైజులు పెద్ద బండ కట్టారు జాక్పాట్కి. నేను ఎదిగాను. అంటే ఈ 2 సైజుల కన్నా ఎక్కువ బండ, అది ఎక్కువ బండ బరువు ఎక్కువ, బస్తాలు వేసారు దాని మీద. దానిలో కట్టి పందెం తీశారు. దాంట్లో కట్టి ఫస్ట్ పందెం ఆ రోజు నేను. ఆ 2 సైజులకు తోలింది ఎవరు? ఆ 2 సైజులు వాళ్ళే తోలుకున్నారు. లోకల్ కాసారం షీరు అని ఆయన డ్రైవర్ ఉన్నాడు. వాళ్ళు ఇంకా అమ్మ వాళ్ళంతా తోలుకున్నారు. మేము ఇక్కడి నుంచి పోయి ఈయన మా బావ నేను సైడు ఆయన ఇద్దరం కలిసి ఆ ఫస్ట్ కొట్టేసాడు. అంటే తక్కువ బండ తక్కువ, దానిలో 2 సైజుల్లో పందెం రాలేదు. ఆ రెండు తక్కువ సైజుల్లో పందెం రాకపోయినా కూడా మీరు వెళ్ళి జాక్పాటు బండ అంటే ఇప్పుడు వరుసలు 2 రోజులు అయినాయా? 2 రోజులు 3 రోజులు పందెం. అది ఈ రోజు ఒకటి, ఆ రోజు ఒకటి, 3వ రోజు పందెంకి నేను పోయినా. ఓకే. అంటే మొదటి రోజు సీనియర్ మొదటి సైజు కట్టారు, పందెం రాలా. రెండో రోజు 2వ సైజు కట్టారు, పందెం రాలా. సీనియర్ జాక్పాటు తర్వాత జాక్పాటులో మీరు తోలేరు, పందెం వచ్చింది. ఏంది అసలు ఆ టెక్నిక్ ఏంది? అయ్యి మా భాష మా తోలకం అలవాటు అయిన ఎద్దులు. అక్కడ భాషకు అక్కడ అలవాటు కాలేదండి ఎద్దులు. ఎద్దులేమో బాగా మేసి ఉన్నాయి, కానీ అక్కడ వాళ్ళకి ఇది కాలేదు ఎందుకు ఎద్దులు. అంటే బండ వాళ్ళు తోలిన 2 పందాలు కూడా బండ తక్కువ బరువే అయినా కూడా పందెం రాలే, కదలేదు. అది ఎద్దే మూమెంట్గా వేయాలి. ఎద్దు అసలు కదల్లా, మాటల్లా. తర్వాత మీరు వెళ్ళిన తర్వాత ఆ 2 సైజుల కన్నా ఎక్కువ బండలు, ఆ 2 సైజుల కంటే ఎక్కువ పందెం కొట్టింది. ఎక్కువ బండలు లాగి పందెం కొట్టింది. మళ్ళీ ఎవరు కట్టలేదండి. ఈ జాకపాటు ఇందువల్ల అని చెప్పేసి మళ్ళీ వదిలేశారు. ఆ రోజు పందెం అయిపోతేనే అక్కడ అందరూ జనాలంతా బాగా ఎంకరేజ్ చేసి ఏదో మాట్లాడమని నాకు పైకి పిలిచారు. నాకు గొంతు రాసి నేనేం మాట్లాడానంటే ఆ డాక్టర్ నల్లముద్ద ఈరయ్య సోదరి, ఆ శివయ్య గారు, ఆయన దగ్గుబాటు వెంకటేశ్వర వాళ్ళే ఉండి మైటింగ్ లేదు చెప్పుకొని అక్కడి నుంచి వచ్చేసాము. వచ్చిన తర్వాత మళ్ళీ ఆ నుంచి వాళ్ళు ఆయన ఎంటర్ అయినాడు. మళ్ళీ డాక్టర్ గారు రోజు రావాలండి మీరు అని చెప్పి మళ్ళీ అదే పందాలకేమో వెళ్ళినాయి అక్కడ. అంటే ఆ ఎద్దు మీకు బాగా అలవాటు అయింది. అది బాగా లాగుతున్నది. అప్పుడు అక్కడ మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎద్దులు బాగా మన చేతి వినాయకులు బాగా పోటీలు వచ్చినాయి. అక్కడ కుక్కలేస గారి ఒక జరుగుతున్నాయి 2వ సైజులకి. మంచి డాక్టర్ ఈయన నాయుడు గారు డైరింగ్ దాంట్లో మంచి సీనియర్. ఆయన కూడా మంచి అనవశాలి నాగిరెడ్డి గారు మంచి ఓర్పు గలవాడు అంతా. ఆయన అక్కడ నల్లముద్ద ఈరయ్య సోదరికి నేను ఇక్కడ ఉండాను. అక్కడ ఈ బాగా పోటీలో అక్కడ నాని గారి ఎద్దులు కానీ నాకు కళాశాల కానీ ఈ ఎద్దులన్నీ అక్కడ కూడా మంచి పోటీలు. దామోదర్ రెడ్డి అంటే మళ్ళీ వచ్చినాయి. మా పెద్ద ఎద్దులు వచ్చేప్పుడు దామోదర్ రెడ్డి అప్పుడు ఆయన లేడు, మళ్ళీ వచ్చాడు.
గాంధీ పట్టుకున్న తర్వాత మొక్కమల్లెద్దు కానీ వాళ్ళు విశేషరావు కానీ వాళ్ళు కూడా మంచి అనవసరాలు బాగానే తోలేవాళ్ళు ఆ ఏరియా అన్నీ అప్పుడు. సో మీకు అంటే మీరు డ్రైవింగ్ పగ్గాలు పట్టుకొని కొంచెం అనుభవం వచ్చిన తర్వాత మీకు పోటీ ఎవరున్నారు అప్పుడు డ్రైవింగ్లో? ఎక్కడైనా కానీ అంటే మీ ఏరియా కానీ బయట కట్టొచ్చినప్పుడు కానీ? మా పోటీ ఇప్పుడు మా ఏరియా ఇల్లు ఉన్నారు, మన సౌడపల్లి రామకృష్ణ ఎద్దులు ఉన్నాయి, ఎర్రన్న కానీ అంటే అప్పుడు ఓల్రెడ్డి అప్పుడు ఫస్ట్ లో ఓల్రెడ్డి ఎర్రన్న గారు తోలేరు. ఫస్ట్ ఓల్రెడ్డి ఉన్నాడు, ఓల్రెడ్డి ఆయన తగ్గిపోయారు, మళ్ళీ రామకృష్ణ ఎద్దులు పెట్టాడు చంద్ర వాళ్ళ నాయన గారు. వాళ్ళు కూడా మంచి మొదటి డాన్స్ కూడా ఈ ఫీల్డ్ లో బాగున్నారు. ఎందుకంటే ఓల్రెడ్డి తర్వాత ఆ ఇల్లు ఆ కుటుంబానికి మంచి హైలైట్ అయినారు. ఇల్లు కూడా మా జిల్లాలో గాను ఇల్లు కూడా మంచి హైలైట్ అయ్యి ఎద్దులు పట్టుకురావడము, మంచి రేటుకు అమ్మడము, బాగా సాకి డైనింగ్ చేసే దాంట్లో ఇల్లు కూడా బాగా మా జిల్లాలో నెంబర్ 1గా ఉంటారు వాళ్ళు కూడా పర్వాలి. అంటే మీకు కడప జిల్లాలో మీకు బాగా పోటీ ఎవరు అప్పుడు? ఇక్కడ లోకల్ మార్తల చంద్ర వాళ్ళ కుటుంబం, మార్తల వాళ్ళ కుటుంబము, తర్వాత పొట్టు లక్ష్మీరెడ్డి గారు కూడా, పొట్టు లక్ష్మీరెడ్డి, దర్శనపల్లి కూడా ఉన్నాయి. దర్శనపల్లి రామకృష్ణారెడ్డి గారా వాళ్ళవి, గాజుగూడ రామసుబాడి రెడ్డి వాళ్ళ కూడా కాడి ఆయన 2-3 గంటలకు ఆయన కూడా పోటీలో. సో మీకు ఇక్కడ కడప జిల్లాలో వాళ్ళతో పోటీ వాళ్ళు మాలపాటి సుబ్బిరెడ్డి వీళ్ళంతా సీనియర్ వాళ్ళలో మనము పోటీ. అదే వాళ్ళు సీనియర్లు, మీరు కూడా వాళ్ళతో పోటీకి వచ్చారు, పోటీగా వచ్చేసారు ఇంకా నిదానంగా వాళ్ళకి పోటీ ఇచ్చారు. ఇంకా అటువైపు అంటే తూర్పు వైపు అంటే గుంటూరు కృష్ణా జిల్లాలో అటువైపు వచ్చినప్పుడు అక్కడ మీకు డ్రైవింగ్ టీంలు ఎవరున్నారు పోటీగా? జిల్లెల నాగిరెడ్డి గారు, కుక్కల నాగేశ్వరరావు గారు దోలుతున్నారు. తర్వాత దామోదరెడ్డి గారి విశ్వేశ్వరరావు గారు వచ్చాడు పోటీ అక్కడ. వాళ్ళు కూడా మంచి సారథులు, బాగా అనువు ఉండే వాళ్ళు కూడా అక్కడ పోటీ. ఈయన విశ్వేశ్వరరావు అని, విశ్వేశ్వరరావు మస్తాన్ రావు ఆయన, మస్తాన్ రావు గారు విశ్వేశ్వరరావు సడుగుడు, అవును మస్తాన్ రావు కూడా మంచి డైనింగ్ చేసాడే. మధ్యాల శేఖర్కి కానీ వాళ్ళు కూడా బాగా కంటిన్యూగా చేస్తున్నాడు ఆయన. దాంట్లో ఒక కాసార సీని కూడా ఉన్నాడు, ఆయన సొలసనాగేశ్వరరావు అని ఒక ఆయన, సొలసనాగేశ్వరరావు గారు సీనియర్ మోస్ట్, పోతిరెడ్డి ఒక ఆయన మంచి సీనియర్, ఆయన కూడా అందులో కూడా మేము కలిసాము అక్కడ. ఆయన కూడా మంచి ఆయనకు సన్మానం కూడా చేసాము. ఎలా ఉండేది? మీరు సారథులు అంతా కూడా మంచి పోటాపోటీగా ఉండేవారు, ఎద్దులు మంచి ఎద్దులు ఉండేవి మీ చేతుల్లో, మంచి పోటీ ఉండేది. మీరు కలిసినప్పుడు మీ మధ్య ఎలా సంభాషణలు, మాటలు ఎలా ఉండేవి? అందరికి ఎక్కడ ఎవరు పోటీలు ఉండే ఎవరు వృత్తి వాడు లాగించోళ్ళం కానీ ఈడెప్పుడు అంతా ఐక్యతంగా బాగా అందరూ హ్యాపీగా మాట్లాడడం, పలకరించుకోవడం, మంచి మర్యాద, ఎక్కడ ఉద్దేశము మాట్లాడలేదు. ఎవడైనా అక్కడ ఆ ఏరియా ఇక్కడ ఆ జిల్లాలో పోయినప్పుడు ఆ జిల్లాలో కూడా అందరూ బాగా అబ్బాయి అని బాగా మాట్లాడడం, పలకరడం, అందరూ ఐకమత్యంగా ఉండడము. అక్కడ అందరం కలిసి కూడా పోతిరెడ్డి గారు ఆయన పెద్ద ఆయన ఉన్నాడు, సీనియర్ మోస్ట్కు అక్కడ సన్మానం కూడా చేసాము. ఏది విశేషరావు ఒక 10 మంది పెట్టించాడు, అక్కడికి పిలిచి ఆయన కూడా గౌరవ మర్యాదలతో ఆయనకు ఒక అందరం కలిసి సన్మానం చేసి అంతా డైవర్సులు అంతా కూడా ఏకమత్యంగా బాగుండేది. అందరూ ఉద్దేశంగా ఎవరు అనుకునేది లేదు, చేసేయలేదు, అంతా ఎవరు వృత్తి వాళ్ళు బాగానే చేసుకునే వాళ్ళు. సరే, అంటే మీరు అంత పోటాపోటీలో అంత పెద్ద గొప్ప వాళ్ళు తోలేటప్పుడు సారథులు, డ్రైవింగ్ టీము, ఈ టీంలో ఏమన్నా మార్పులు అంటే జరుగుతూ ఉండేవి మీకు కూడా ఆ టైంలో కూడా? ఇప్పుడు అంటే ఇప్పుడు డ్రైవింగ్ టీములు మారిపోవడము, డ్రైవర్లు మారిపోవడం చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక జత మంచి విన్నింగ్ ప్లేస్లోకి రాగానే ఆ డ్రైవర్ని వేరే వాళ్ళు అడగటం, అక్కడికి వెళ్ళిపోవడం ఇట్లా జరుగుతుంది. మీరు కూడా మీ టైంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న సారథులు ఉన్నారు, అప్పుడు వాళ్ళని చూసి మా దగ్గర రమ్మంటాం, అక్కడికి ఇక్కడ మారిపోవడం ఇలాంటివి ఉన్నాయా? అప్పుడు ఈ మార్పులు లేవు. అప్పుడు ఏ ఊరికి ఉండేవాళ్ళు వాళ్ళే ఖచ్చితంగా వాళ్ళ వృత్తి వాళ్ళ న్యాయం చేయగలుగుతారు, బాగుండేది. ఇప్పుడు వచ్చింది ఇది. అంటే డ్రైవర్లకి ఒంగోలు జాతి పశు పోషకులు, ఎద్దుల్ని పెంచే యజమానులు మన జత కూడా పందెంలో ఫస్ట్లో ఉండాలి, సెకండ్లో ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అంటే ఈ డ్రైవర్ బాగా తోలుతున్నాడు, ఈ డ్రైవర్ని మనం తీసుకోవాలి అని తీసుకోవడం తప్పేం కాదు కదా? తప్పు కాదులే దాంట్లో, ఎందుకంటే ఎద్దులు బాగా సాగేవాడు ఆ మనిషి డ్రైవర్ లేకపోతే ఈ తేడా వస్తున్నాయి కాబట్టి వాళ్ళేం తప్పు లేదు. కానీ అంటే వేగంగా డ్రైవర్లు మారడం వల్ల ఎద్దుల అలవరికి పోతుంది కదా? వేగంగా మారేది అంటే అది ఇప్పుడు ఒకటండి నాకు అనుభవం చెప్తాను. కానీ ఇప్పుడు ఒక సీజన్కి ఎక్కిన తర్వాత ఆ సీజన్ అంతా అతనికి న్యాయం చేయాలి ఎవరైనా కానీ, ఎందుకంటే మధ్యలో అయిపోతే అతను ఇది అయిపోతాడు కదా, అప్పటికప్పుడు పలక ఎద్దులు.
ఒక సీజన్ మంచిన తర్వాత ఆ సీజన్ కంటిన్యూగా చేస్తే డ్రైవర్కి బాగుంటుంది, ఓనర్ కూడా బాగానే ఉంటుంది. అంటే ఎద్దులకు కూడా అలవాటు ఉంది కాబట్టి అవి కూడా పని అవుతాయి. ఇప్పుడు అప్పుడు లేదుట, ఏ సీజన్ దొక్కితే ఆ సీజన్ అతనే ఓడని గెలిచినది ఒక అలవాట్లో ఉన్నారు. ఇప్పుడు ఎద్దులు రేటు ఎక్కువ అయిపోయినాయి. ఒక పందెం ఆగితే మళ్ళా పందానికి వెంటనే ఆ డ్రైవర్ అయితే బాగుంటుందేమో, ఈ డ్రైవర్ అయితే బాగుంటుంది కింద కొంచెం మార్పు జరుగుతుంది. అంటే అప్పుడు ఎద్దులు తోలకపోయినా పందెం రాకపోయినా సాధన చేసేవాళ్ళు వాళ్ళే పడుతున్నారు. ఆ డ్రైవర్ తోనే ఆ టీమ్ తోనే ఈ రోజు పందెం రాకపోతే ఎక్కడ తప్పు జరిగింది, దీని ఏదో మనం సరిదిద్దుకోవాలని చెప్పి మళ్ళీ ఆ టీం అంతా కూర్చొని ఆలోచన చేసేది. లేదు అవసరం వచ్చి ఎద్దులు మార్చడం, అవసరం దానాలు మార్చుకోవడమా, దాన్ని ఫ్యాక్టరీ ఏదో ఎన్ని చేసుకునే దానికి ఆలోచన చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. ఈ మంచి పందెం రాకపోతే ఇంకో మంచి ఎక్కిస్తామనేది ఒక ఆలోచన వచ్చింది నాకు. అప్పుడు కుక్కలేశ్వరరావు అనేది నాగిరెడ్డి కంటిన్యూగా ఉన్నాడు. నేను నల్లమూతి రేసినప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు. సోల్సరాశ్వరరావు ఉన్నాడు, పోతిరెడ్డి ఉన్నాడు, మన ఆయన ఒక ఆయన చాలా మంది అంతా అనుకూలంగా ఉండేది. విశ్వేశ్వరరావు గారు అట్లా ఏంటంటే సాధన చేసి పట్టుదలగా ఆ కాడిని నిగ్రహించేవాళ్ళు, గెలిచేలా చేసేవాళ్ళు, మళ్ళీ తయారు చేసేవాళ్ళు. ఒక ఎద్దు ఇది అయినా కూడా మళ్ళీ దాన్ని ఏదో ఒకటి రూపంతో దాన్ని పందెం లాగేది. ఇప్పుడు అట్లా లేదు, మారిపోచ్చినాయి. ఎద్దును మార్చుకోవడము, సాధన మార్చుకోవడం, ఎద్దును మార్చడమా, ఒక డ్రైవర్ని మార్చుకోవడమా, వెంబడి స్పీడ్గా ఆట సరిపోతున్నాయి. అది కరెక్ట్ అంటారా? ఆ కాలానికి అది కరెక్టే. ఇప్పుడు ఇది కరెక్ట్ అంటారా? అట్లా కరెక్ట్ అనే దాంట్లో ఇప్పుడు డబ్బులు పెట్టి కొంటున్నారు, కానీ అతని వరకు కరెక్టే అనుకుంటాడు. ఓనర్ ఏంటంటే గెలవాలనేది తప్పు లేదు అనుకుంటాడు కాబట్టి ఇక జరుగుతున్నాయి. ఇప్పటికి సీజన్కు ఇది కరెక్ట్. అంటే ఇది మంచి పాయింట్లోకి వచ్చారు ఇప్పుడు మీరు. మీరు చాలా పెద్దోళ్ళు, నేను చాలా చిన్నోడిని, కానీ ఒక ఓపెన్గా మాట్లాడుతున్నా. అట్లా స్పీడ్గా మారడం వల్ల మంచి ఎద్దులు కూడా పనికి రాకుండా పోతున్నాయి అని అనుకోవాలి కదా. పోతాయి కూడా. అంటే ఇప్పుడు ఒక ఎద్దు ఒక పందెం 2 పందాలు తీయలేదు అనుకోండి, ఎమ్మటే డ్రైవర్ని మార్చడం లేదా ఎద్దును మార్చడం చేయడం వల్ల జరుగుతుంది. ఆ ఎద్దు ఇంకా అది పనికిరాదని అనుకోవడం కరెక్ట్ అంటారా? పనికిరాదంటే దాంట్లో ఓర్పుగా ఉండి చేసే పనికి వచ్చింది అది, కానీ అంతవరకు ఓర్పు లేదనమాట. స్పీడ్ అయిపోయింది, కాలం మారిపోయింది. ఇప్పుడు అది పనికిరాదు ఒక పందెం. దానికి ఆరోగ్యం బాగాలేకనో ఇంకోటి మనం చెట్టు కాకనో దేనివల్ల ఆ రోజు పందెం సలిడుస్తుంది. అది తీసేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే ప్రతిరోజు ఎద్దు కరెక్ట్ గా లాగాలి, మనసు ఒకే రకంగా ఉండదు కదా. మనకే ఉండదు మామూలుగా. ఇప్పుడు మనకు కూడా ఒక రోజు ఏదో ఆరోగ్యాలు బాగా ఎన్నో తేడా, మనసు మాట్లాడలేమో వెళ్ళిపోతాం. దానికి కూడా కొన్ని కారణాల వల్ల ఆగుతుంది, కానీ దాన్ని ఎమ్మడే తీసి దాన్ని వదిలేసి దాన్ని ఇంకోదాన్ని తెచ్చి దీన్ని పడువాలు చేయాలనేది పద్ధతి కాదు. కరెక్ట్ కాదు. దానివల్ల ఏంటంటే ఆ ఎద్దులు వెళ్ళిపోతాయి. ఎద్దుల కొరత కూడా వచ్చేసి ఆటోమేటిక్ గా కొరత వచ్చింది కదా. ఇప్పుడు నాదే అంతే ఒకటి, ఈ ఎద్దు 2 పందాల్లో అన్నదమ్ములు అనేది నా ఎద్దులు బాగానే తోలేటి కేటగిరీలో మంచి పందాలు తీశాయి. ఒక మంచి సంవత్సరం దానికి చిన్న వయసులో అంటే అక్కడ వచ్చేసి బాగా తోలే ఎద్దులు. ఒకసారి తప్పు చేసిందని దాన్ని వదిలేసి ఈ పాడి లేదు, మళ్ళీ పని చేసింది బాగా పందాలు. కాబట్టి దాన్ని ఆపుకునేది కొంచెం చేసుకునేది మంచిదే. చరిత్రలో ఎన్నో జరిగినాయి, మీరు కూడా చూశారు. ఒక ఎద్దు ఇది పనికిరాదని తీసేసిన ఎద్దులు మళ్ళీ లైన్లోకి వచ్చిన ఎద్దులు చాలా ఉన్నాయి. లైన్లో పెట్టిన సారథులు కూడా ఉన్నారు. వాటి మీద నమ్మకం ఉంచిన యజమానులు కూడా ఉన్నారు. తోలే రసాదులు కూడా ఉన్నారు. అప్పుడు ఇప్పుడు షీడు మెయింటైన్కి వచ్చింది కాబట్టి దాని భంగపాడం ఎందుకు మన దగ్గర డబ్బులు ఉన్నాయి, అది మనం ఇంకోదానికి ఉన్నాము. ఈ తలిగి తోలకపోతే ఇంకొక మంచిదైనా మనము అది లైన్ చేసుకుని తోలుకున్నామనే ఆలోచన వచ్చినారు. సో దీనివల్ల ఏంటంటే ఎద్దులు త్వరగా చెడిపోయే అవకాశం ఉంది. చెడిపోతాయి కూడా. ఇప్పుడు తన తోలు ఎద్దు నాకు పలకాలంటే నేను ఏదో ఒకటి చేయాలి. దాన్ని ఎద్దులు చెడిపోతాయి, ఆ ఎద్దులు బయటికి వెళ్ళిపోతాయి, చివరికి ఎద్దులు దొరకకుండా వెళ్ళిపోతాయి. అదే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఒక కాడికి ఇప్పుడు రథసారథులు ఎట్టుందంటే కొట్టకుండా తోలేవాళ్ళు ఎక్కడా లేరు ఎద్దులను. ఎవడు బాగా కొడితే వాడిని పిలుస్తున్నారు అక్కడ మన ఎద్దులు కూడా. బాగా కొడితే వాడు బాగా తోలుతాడు, ఎద్దు పోయిందంట. ఒక పందెం 2 పందాలు పడతాయి కొట్టిన దాంట్లో ఎద్దులు గమనించుకో ఎక్కడైనా. తర్వాత ఒక పందెం కానీ 2 పందాలు కానీ తోలుతుంది కొట్టి బెత్తి పెట్టిన ఎద్దు. ఆ 2 పందాలు పోతే 3వ పందానికి అది ఏం చెప్తుందో మనకి మన మాట వినదు, మన స్థితిలో లేదు ఉండదు అనమాట. కాబట్టి అట్లా లేకుండా ఎద్దుల్ని తొందరగా దాన్ని పాడు చేయకుండా లైన్ చేసుకునేది మంచిది.
సో ఎద్దులు రైతుకు కూడా భారం లేకుండా ఉంటుంది. రైతుకు భారం ఉండదు. ఎద్దు కూడా ఈ 10 ఏళ్ళు తోలేది 2 సంవత్సరాలకి వెళ్ళిపోతుంది. రైతు కూడా పద్దాక ఎద్దులను కొంటామంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు అప్పుడు రోజుల్లో డబ్బులు తక్కువ ఉన్నప్పుడు ఎగిరిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే జనాలు ఏంటంటే ఇప్పుడు చిన్న వట్టకాయ పుట్టిన ఎద్దు కూడా దీంట్లో తీసుకొస్తారు వ్యవసాయం చేసేవాళ్ళు. అదే పందెలో పెట్టాడు. పందెలో పెట్టితే ఆ వయసు తక్కువైంది, దమ్ము వచ్చేది, అది పండుకోవడమా వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినన్ని ఇక్కడ పోతాయి. ఇంకా అది మనం మాట్లాడకూడదులే కాబట్టి అట్లా లేకుండా కొద్దిగా మనం కూడా దాన్ని ఓపిక పట్టి తెలుసుకుంటే మంచిది. ఈ కాలంలో అంటే 1970 అంటే సుమారుగా ఇప్పుడు 50 సంవత్సరాలు అయిపోయింది మీరు అడుగుపెట్టి. 50 ఏళ్ళు అయిపోయింది. ఆ రోజుల్లో మీరు ఎద్దులు అంటే ఎద్దుల్లో ఏమైనా తేడా గమనించారు? అప్పటికిప్పుడు ఎద్దులేమో అన్నీ ఒకటే. అప్పటికిప్పటికి మంచి ఎద్దులు అన్నీ మంచియే. కానీ అప్పుడు ట్రైనింగ్ నేర్పేది ఇప్పుడు నేర్పేది వారం ఉంది. అప్పుడు తిండి వేరే, ఇప్పుడు తిండి వేరే. అప్పుడు ఈ తిండి ఇప్పుడే ఎక్కువ అన్ని ఏంటంటే రకరకాలు పెట్టుకున్నారు ఎద్దులకు. అప్పుడు ఇంత తిండి పెట్టడం లేదు, ఏదో ఒకటే దాన ఉలవ దాన వేసేది ఏదో. సో ఇక్కడే మంచి పాయింట్లోకి వచ్చాం మనం. మీరు మంచి పాయింట్ మాట్లాడారు. సో అప్పుడు ఏంటంటే సొప్ప వేసేవాళ్ళు, ఏదన్నా ఉంటే ఉలవలు పెట్టేవాళ్ళు, పచ్చిపిండి వేసేవాళ్ళు. పచ్చిపిండి ఒక ప్రాంతంలో కొర్రలు, మా ప్రాంతంలో కొర్రలు పెట్టేవాళ్ళు. మళ్ళీ కొడదు కూడా ఎందుకు నా ఎద్దులు అయ్యే ఫస్ట్ ఇప్పుడు అల్లలు కలిసినాను కదా, ఆ ఎద్దులకు కేవలం పచ్చిపిండే, జొన్న పిండి, ఉలవ పిండి మిషన్ ఆడించేది, బగిడీలు పడితేది తిని బండదు లేదు. అదే ఈ కొర్రలో సద్దలో ఎవరు తోసిన వాళ్ళు పెట్టేవాళ్ళు, వసతినే వాడు పెట్టేవాళ్ళు. మరి ఆ మేతలతోటి ఆ దాణాలతోటి అంతంత పెద్ద పెద్ద బండలు 40 అడుగులు 38 అడుగులు బండలు లాగినాయి. 40 అడుగుల బండలు లాగినాయి. ఓకేగా, మీకు తెలుసు, మీరు చూసారు. మేము చూడకపోయినా చెప్తుంటారు కదా, ఆ శక్తి మంచిదే. అప్పుడు మరి అంత పెద్ద బండలు లాగినప్పుడు అలాంటి మేత దాణాలతోటి ఇప్పుడు చాలా హై ప్రోటీన్ ఫుడ్ పెడుతున్నారు, చాలా బలవర్ధకమైన ఆహారం. ఇంకా ఖర్జూరాలని ఇవని పాలని ఏవో పెడుతున్నారు. మరి ఇప్పుడు ఎందుకని లాగలేకపోతున్నాయి బండలు? అంటే అప్పుడు మంచి తోలకం తక్కువ, ఇంత ఒత్తిడి చేయడం లేదు. అప్పుడు ఇద్దరికి గ్యాప్ ఇచ్చి తక్కువ తోలకం తోలేళ్ళు. ఇప్పుడు షీడ్ ఎక్కువైంది. ఇద్దరికి ఫ్యాక్టరీ బాగా అలవాటు చేసి ఫోర్స్గా పెట్టినారు. అప్పుడు ఏంది మానేందులు తోలితే నీకు తక్కువ తోలకం ఉండేది. ఇప్పుడు 10 పెట్టలు తోలుతున్నారు కదా, మెయింటైన్ ఎక్కువైంది, దానాలు ఎక్కువైంది. కానీ మీరు చెప్పింది పాయింట్ బాగానే ఉంది. స్పీడ్ తోలుతున్నారు, దానివల్ల ఓకే. కానీ బండలు బరువు కూడా తగ్గినాయి కాదు. బరువు అంటే అన్నో తగ్గింది. సీనియర్ బండ్లు అన్నీ అయ్యే ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ రోజులు బండలకి, ఆ రోజులు సీనియర్ రాళ్ళు అయ్యే ఉన్నాయి. ఏం మార్పు ఏం రాలే. ఇక్కడ మొద్దు బండలు, పెద్ద పెద్ద బండలు ఉన్నాయి. పెద్ద బండలు ఇప్పుడు కూడా అయ్యే ఉన్నాయి. ఇప్పుడు చాలా వరకు 20 కేటగిరీలు వచ్చినాయి కాబట్టి రాళ్ళు మారినాయి. అదేనండి, ఇప్పుడు 25 క్వింటాలు అంటే ఇంకా అంతకన్నా ఎక్కువ ఎక్కడో ఒకటి ఉంటుంది. 25 క్వింటాలు కామన్, 22-25 క్వింటాలు, 28 క్వింటాలు బండ ఎక్కడో ఒకటి ఉంటుంది. మరి మీరు తోలిన టైంలో 30 క్వింటాలు 36 క్వింటాలు బండలు తోలినాయి. అది మరి ఇప్పుడు స్పీడ్ పెరగడం వల్ల లాగలేకపోతున్నాయి అంటున్నారు అనుకోండి. మరి బండ బరువు కూడా తగ్గింది కదా. ఎద్దుల్లో ఏమన్నా తేడానా, డ్రైవింగ్లో తేడానా, లేకపోతే దాణాల్లో తేడానా? దానాలు ఓకే, డైనింగ్ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అప్పుడు తక్కువ తొలకంలో ఈ దెబ్బ తినడం లేదు. ఇప్పుడు ఎక్కువ తొలుతాను కాబట్టి దెబ్బ తినిపోతాయి. అది అంటే మీరు క్లియర్ కట్గా అర్థం చేసుకోండి. మనం చాలాసార్లు ఈ పాయింట్ని చాలామంది మాట్లాడారు, చాలామంది చెప్పారు, నేను కూడా పదే అడిగాను. సో ఇప్పుడు కూడా ఈ పాయింట్ కోసం మనం వారిని అడగడం జరిగింది, విశ్వనాథ్ రెడ్డి గారిని. స్పీడ్ ఎక్కువ తోలడం వల్ల ఎద్దు దమ్ము పట్టడం అనేది అవుతుంది. కాబట్టి పెద్ద బండ తోలటం, నిదానంగా టైం తీసుకొని తోలటం వల్ల తోలిద్ది, పెద్ద బండనైనా తోలిద్ది, ఎంత బండనైనా తోలిద్ది. శక్తి ఎంతవరకే ఉంది. నయంతో ఎంత పని చేయొచ్చు. దాంతో మన వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని కఠినంగా చూసుకొని ఎక్కువ స్పీడ్ పెంచుతారు అనమాట. ప్రతి ఒక్కడు ఒకటే కాదు, ఒకరి నుంచి ఒకటి స్పీడ్ పెంచడం వల్ల ఎద్దులు దాని ఇది అయిపోతాయి. సో ఎద్దులకు వేసే మేత దాణాల్లో మార్పు వచ్చింది కొంచెం. ఎందుకంటే అప్పుడున్న ఫుడ్ ఇప్పుడు ఎరువులతోటి ఇప్పుడు మంచి ఫుడ్ వేయడము, మంచి ఆరోగ్యం పెట్టడము, మంచి ఇంజక్షన్లు, ఈ టానిక్లు కానీ అన్ని మంచి పోషకాలు బాగున్నాయి. ఇప్పుడు బాగుండదనే శివుడు పెరిగి మరీ పెంచుతారు ఎక్కువ. సో అది ఎద్దులు బండ బరువు అలవాటు చేస్తే ఎంత బండ లాగుతాయి. ఆ అలవాటు లేదు. ఇప్పుడు ఆ అలవాటు లేకుండానే ఎద్దు కాడి కట్టిన నుంచి కూడా లైట్ రాసి తరమడమేంది.
సో అది ఇంకా ఈ స్పీడ్ బండలు అంత స్పీడ్ పందాల్లో ఏంటంటే ఎక్కడన్నా పెద్ద బండ తగిలినప్పుడు లాగలేవు. అప్పుడు ఈ దెబ్బతింటాయి. ఇప్పుడు 5,000 తోలాలా అంటే పెద్ద బండ. ఇప్పుడు కేటగిరీ 6 బళ్ళ ఎద్దులు మంచి షీడ్లో పోతున్నాయి. కేటగిరీకి వచ్చేకల్లా 2-3 పందాలు అదే షీడ్ పరిగెత్తాయి. దాన్ని గమనించి డ్రైవర్ అనే అతను గమనించుకొని కొంచెం మార్పు చేసి స్లో చేసుకుంటే అవి లాస్ట్ వరకు కేటగిరీలో పనిచేస్తాయి. అదే మెయింటింగ్లో ఉంటే వెళ్ళి మధ్యలోనే ఆగిపోతాయి. కేటగిరీలు కూడా సబ్ జూనియర్ కానీ అది కానీ కేటగిరీలో ఇప్పుడు 4-5 వేలు తోలుతున్నాయి. మరి రెండో సైజుకి వచ్చేలాగా ఆ ఊపులో ఉంటాయి ఎట్టినాయి. ఏమో ఎద్దులేమో అదే ఊపులో పోవాలంటే ఆ ఊపులో పోతానని మనం పోయామనుకో అవి ఒతికిలో పడిపోతాయి. సైజు మారే కొద్దీ మనం కూడా తరగతి మారే కొద్దీ తరగతి పడినట్టు నడుచుకోవాలి బాగా. ఎందుకంటే ఛానల్ ఎద్దు ఇది అది మనిస్తుంది. సో మీరు పెదపొత్త సుబ్బారెడ్డి గారికి ఎక్కువ ఆయన అంటే ఇక ఆయనకి సారథి అంటే మీరు, ఆయన అంటే మీరు, అంటే మీకు వాళ్ళు రిలేషను చెప్పండి. మీ రిలేషను ముందు మన బిడ్డ నీళ్ళు వాళ్ళకు ఫస్ట్లో ఎద్దులు తెచ్చుకున్నారు. అంతలకల్లా తెచ్చుకొని ఏదో ఆడుకుంటా ఎక్కడ పని జరగలే. పని జరిగితే ఫస్ట్ మైల్ దాన్ని గాజుల కుమారస్వామి దగ్గర ఒకటి సార్బి కొన్నాం. కొనిన తర్వాత అది జతలో ఒకటే ఉన్నది. మళ్ళీ గాంధీ అనేది ఒకటి ఇది దొరికింది. దాంట్లో దొరికితే గాంధీవంలో ఆడతాను ఒక పసిది. ఆ పసిది జత అయితే దానికన్నా గాంధీవం అనేది మనకు బాగా సెట్ అవుతుంది మైల్ దానికి. గాంధీవ జతలో దాన్ని ఈ కొన్నాము ఇక్కడ కొన్నారు. మీరేమో గాంధీవ తీసుకుంటే బాగుంటుంది, తీసుకుంటే బాగుంటుంది, రెండు బాగుంటుంది అంటే వాళ్ళ ఇళ్ళకి సైజు తక్కువ అది ఎప్పుడు అవుతుంది అన్నట్టు ఆగారు వాళ్ళు. సర్లే ఏదో నచ్చిందని దీన్ని పట్టుకొచ్చి కొద్ది రోజులు ఏదో ఇది అప్పుడు వయసు తక్కువలో తేడా చూసింది. ఆ మైల్ దాన్ని కుక్కలేసరి అది ఒకసారి సబ్ జూనియర్ ఆడినాం మానందిలో. అవి రెండు జత వేసి బాగుంటుంది అన్నట్టు వేసాము. ఒక పందెం ఆడితేనే ఆ రోజు సెకండ్ టైం పడినాయి. మళ్ళీ అట్లే ఆరుంటాను నాగిరెడ్డి మేము కలిసి తోలేము ఆ పందెం. సో అట్లా వారితో మీ ప్రయాణం మొదలైందా? మొదలై ఆ సైజులో పెదపొత్త సుబ్బారెడ్డి గారితో వాళ్ళే మొదలయ్యి మళ్ళీ మంచి ప్రదర్శన. సీనియర్లో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు బాగా ఎదురులో అక్కడండి ఎద్దులు సుబ్బారెడ్డి గారికి మీరు తోలిపెట్టారు. తర్వాత వారు మీకు మళ్ళా తర్వాత మా ఏం కూడా అయినాడు. మీ ఏం కూడా అయ్యారు మీరు. వాళ్ళ అబ్బాయికి మీ బిడ్డని ఇచ్చారు. సో ఇక వారి కంటిన్యూగా మీరే సారథి అంటే మీరే కంటిన్యూగా అయిపోయినాయి. మళ్ళీ మధ్యలో ఆగి ఎద్దులు పట్టుకొచ్చారు. ఒకటి మంచి ఎద్దునే చనిపోయింది. మళ్ళీ ఇప్పుడు తెచ్చినట్టున్నారు. ఇప్పుడు ఉన్నాయి మళ్ళీ జత ఉన్నాయి. అవి గాజులు కుమారస్వామి దగ్గర ఒకటి తెచ్చాడు మొన్ననే. ఇంకొకటి ముందు రాయచూర్ దగ్గర అక్కడ కర్ణాటకలో దాన్ని పట్టుకొచ్చాడు. ఉన్నాయి ఇప్పుడు జాతి దగ్గర. ఇంకా మీరు బయట ఎవరికైనా తోలేరా? బయట డ్రైవింగ్ అంటే నల్లమూతి వీరచౌదరి గారికి తోలేరు. ఇంకా ఎవరికైనా తోలేరా బయట? బయట ఈ కంటిన్యూగా పోలేదు కానీ ఎవరిని ఇబ్బంది పడినప్పుడు పాపం అన్నీ పోతా వచ్చినాను. పిలిస్తే వెళ్ళేవాళ్ళు. పిలిచి ఏదో రైతు వరకు ఒకటి మంత్రులు అభియానం కంటిన్యూగా అయితే మళ్ళీ ఎవరికి అక్కడెక్కడ మామూలుగా ఇబ్బంది లేదు. ఎద్దులు అంటే మీరు గమనించా అప్పుడు ఎద్దులు ఇప్పుడు ఎద్దులకి సైజులు ఏమైనా తేడా ఉన్నాయా? అప్పుడు ఇప్పుడు ఒకటేనా? సైజులు అప్పటికి ఉన్నాయి ఇప్పటికి ఉన్నాయి. ఎద్దులదేమో తేడా లేదు. అయితే చిన్ని మార్పులో మనం చేసే విధానంలో కొంచెం మార్పు వచ్చింది. సాధనలో అప్పుడు సాధన తక్కువ. అప్పుడు మేము కూడా తోలుతున్నాం కానీ బేటాలు గిట్ట లేచేది లేదు. వ్యవసాయం ద్వారా మన బండ కట్టడం ఎమ్మడే 2 రోజులు గ్యాప్ ఇచ్చి. ఇప్పుడు అట్లేదు కదా, 4 రోజులు ఒకసారి 3 రోజులకు ఒకసారి బ్యాటలు వేసుకోవడం దాన్ని సాధన చేయడం. బేటాలు పెద్దగా వేసేవాళ్ళు కదా, బండలు కట్టి వ్యవసాయం చేసి కట్టామన్నారు. అప్పుడు మరి ఎట్లా అంత బండలు లాగినాయి? అప్పుడు ఏదైనా అలవాటు మీద ఈ ఎద్దులకి కటువుగా బాగా లాగుతున్నాయి కదా, వ్యవసాయంలోనే బాగా పట్టుడుపులు వేసేదంట. తూకంగా పెట్టి లాస్ట్ మూమెంట్లో ఒక 6 గంటలో బాగా తూకం పెట్టి ఊరికి అనవసరంగా మామూలు వ్యవసాయం దాంట్లో వేసి కాదు కదా, దాంట్లో ఒత్తి గట్టిగా పెట్టేది. అలవాటుతో మళ్ళా కట్టుకుంటూ వచ్చినాం. ఇప్పుడు ఉండేటేమో ఈ బాగా బేటాలకు ఇప్పుడు అమ్మి కల్లూరి కిట్టకి అమ్మింది ఎద్దు ఇవన్నీ బాగానే. ఇప్పుడు మీరు మొన్న ఈ మధ్య మీ ఒక ఎద్దుని అంటే దీని జతని 25 లక్షలకి అమ్మారా? కల్లూరి పెరుమాళ శివకృష్ణ యాదవ్ గారికి అమ్మారు. అంటే అది ఇప్పుడు వారు సబ్ జూనియర్లో దింపుతారా? దాన్ని సబ్ జూనియర్ కానీ తీసిపోయారు. బేటలు వేసారు దించుతారు సబ్ జూనియర్. వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇష్టము. వాళ్ళు ఇంకా సబ్ జూనియర్ దించవచ్చు, సీనియర్కి దించు. తన దగ్గర 2-3 గాను ఉన్నాయి. అది దాని గురించి చెప్పండి. ఎద్దు గురించి బాగుంటుందా? ఏది
మీరు ఇచ్చింది ఇచ్చింది మంచి ఎద్దు. మేము ఇక్కడ నెల్లూరు జిల్లాలో కొనింటిదని వ్యవసాయంలో నెక్స్ట్కి దించుకోవాలని అనుకొని ఇక్కడ పట్టుకొచ్చి పెట్టింది. కానీ మా ఈ 2 జతలో 2-3 పందాలు బాగుదల్ని. ఫస్ట్ పందెం మా ఎల్లటూరు మా అత్తగారు అని ఇక్కడే కట్టాము. ఆ పందెంలో ఒక తేడా చూపించింది, కోపం మార్చింటే. మళ్ళా 2వ పందెం వచ్చేసి ఎల్లనూరు పోయినాం. ఎల్లనూరులో 40 చిల్లర కాళ్ళు వచ్చినాయి. ఆ కాలంలో అంతని దాటినాము. మొన్న లాస్ట్లో యామార్డి దాటినాడు. 20 సెకండ్లు ఉండగానే మేము వదిలేసాం. 20 సెకండ్లు అతను వచ్చాడు, తిరిగి వేసాడు, ఆడ దాటినాడు. మళ్ళీ ఆ నుంచి శ్రీరంగపురం పోయినాం. ఆడ 49 కాళ్ళు వచ్చినాయి. ఆడ ఫస్ట్ కొట్టినాము. సో ఆ ఎద్దు మీకు కేటగిరీలో బాగా తోలింది పోయిన సంవత్సరం. ఇప్పుడు వారికి ఇచ్చారు. ఇప్పుడు దీనికి జతగా దీన్ని తీసుకొచ్చారా? దీని జత అంటే ఇప్పుడు ఖాళీగా ఉంది కాబట్టి ఇప్పుడు వ్యవసాయం చేసేదానికి ఏదైనా దీని జతగా తేలదిలే. మామూలుగా తోడు నెక్స్ట్ నీకు వ్యవసాయం కోసం దీనికి తోడు తెచ్చారు. వరకు వ్యవసాయం తిరిగేదానికి బేటాలకు ఉంటుంది అని తెచ్చారు. దీన్ని సిగ్గుపడింది అంటే వ్యవసాయం నెక్స్ట్ నీ కేటగిరీ దిగే ఎద్దు ఇది. ఇప్పుడు ఏం చేయదు, నేతది కదా, కడలు అంతే మొలిచినాయి. అదేలే, దాన్ని బట్టి ముందు వరకు ఇప్పుడు ఏం చేయలేదు. అది దీని అంతా బేటాలు వేసుకుంటా దాన్ని లైన్ చేసుకునేదానికి అవకాశం. ఎద్దుల్ని మీరు తీసుకునేటప్పుడు ఎలాంటి ఎద్దులు అంటే మీ ఆలోచన ఎలా ఉంటుంది? ఎలాంటి ఎద్దులు కావాలనుకుంటారు? ఎద్దుని కొనేటప్పుడు ఎలా ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటారు? ఎలా ఉంటే బాగానే ఉంటుంది అనుకున్నా, కానీ నా అనుభవం ప్రకారం ఏంటంటే అన్ని అంగులు ఉండేది లాగలేకుంది ఇప్పుడు ఎద్దు. దాని మనసు బాగుంటే దాన్నే కొనాలి నేను. అది ఏ జాతి అన్నా ఉండి కరెక్ట్గా జాతులు ఉన్నాయి, అన్నీ ఉండాలి. ఇది పెరుగుతుందంటే అది పెరగడం లేదు. అదేలే సార్. అంటే అప్పుడు మీరు ఎలా సెలెక్ట్ చేస్తారు దాన్ని? మరి దాని మనసు ఏదో అక్కడ కనుక్కొని దానికి గట్టిదనం ఉందే లేదని కనుక్కొని సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. అంటే అప్పుడు అది తోలింది అనుకోండి, తోలితే ఇది ఓకే తోలింది, తోలకపోతే దాన్ని వాతావరణం చూసి అప్పుడు కనుక్కుంటారా? దాని కొన్ని ఉంటాయి అన్ని, దాన్ని బట్టి ధైర్యంగా ఉండేది. ఇప్పుడు అన్ని లక్షణాలు ఉండేది కొంటే లక్షణాలు అయితే పని చేయకుండా పోతుంది. ఇప్పుడు ఎట్లా మరి ధైర్యం ఉండేది మనకు తెలిసిపోవాలి. ఎట్లా తెలిసిద్ది మీకు? ఇప్పుడు చూశాను అది. ఇప్పుడు నేను పట్టుకొచ్చింది ఇసుకలో బండి కట్టి చూసాము. వాడు కొన్ని ఎట్లు దించితే ఎక్కడే కానీ నసుక కూడా వచ్చింది. దీనికి 6 కిలోమీటర్లు ఎట్లు వచ్చాదంటే ఇంకా దానికి ఏం కావాలి, 6 కిలోమీటర్లు వచ్చేలాగా ఎంత పడుతుంది టైం? అది అట్లా మనసు గట్టిగా ఉండేదాన్ని మనము సెలెక్ట్ చేసుకుంటే పనిలో ధైర్యంగా ఉండేది. ఎక్కడైనా అది నేను అదే చెప్పబోతున్నాను. పనిలో ధైర్యంగా ఉండేది, పనిలో వెనకాడంది. వ్యవసాయం కానీ బండి లాగడం కానీ దాని ఇప్పుడు వ్యవసాయం చేస్తాను. వ్యవసాయంలో కూడా ఎక్కడ లోడ్ లేని ఎద్దు ఎక్కడైనా పని చేస్తుంది. అది ఫ్రెండ్స్, పనిలో వెనకాడకుండా ధైర్యంగా ముందుకు పోయేది, అది పనికి వచ్చిందని మీరు ఏ జాతి అయినా కానీ పనికి వచ్చింది. అది ఈ అన్ని జాతులు కరెక్ట్గా ఉన్నాయి. అక్కడ అది ధైర్యం లేని కోల్పోతుంది. సో సారథిగా మీ యొక్క అనుభవం అది మంచి మాట చెప్పారు. అంటే ఆ రోజుల్లోనే మీరు సీనియర్ పెద్ద సైజు ఎద్దులను తోలారు, పెద్ద సైజు ఎద్దులను తోలారు, పెద్ద బండలు లాగారు, మీ ఎద్దులు లాగినాయి. సో ఇప్పుడు మీరు పెద్ద సైజుకి ఎందుకని రావట్లేదు? ఆ ఎద్దు ఉంటే పెద్ద సైజుకి పోవాల్సిన కానీ దాని జతకు తిరిగాను సుమారుగా ఒక 2-3 నెలలు ఒక 50,000 డీఎల్ తిరిగాను. కానీ నాకు కూడా చెప్పారు ఫోన్ చేసినప్పుడు. కానీ దాని జతకు చెట్టు కాలే. మొత్తం తిరిగాను, తూర్పు అంతా వచ్చామని మొత్తం అంతలాగా తిరిగాను, చెట్టు కాలే. కానీ 1-2 చెట్టు ఉండేది వాళ్ళు పలకలే బాగా రేటు. ఇంకా సరళి ఎందుకు లేక మనము అని ఈ కల్లూరు కట్టేసి ఆయన దగ్గర కూడా పోయాను. ఒకదాని నీ దగ్గర ఉన్నాయి ఒకదాని అని. ఆయన ఏమో మామూలుగా నీకైతే అడ్డమో పట్టుకో అంటాడు, కానీ రేటు చెప్పడం లేదు ఆయన. ఇంకెందుకు ఆయనకి ఇచ్చారా మీరు? ఇంకా సర్లే ఎందుకులే, ఆయన దగ్గర ఏదో 2-3 జతలు ఉన్నాయి. ఆయన కూడా మంచి సాకేవాడు, తోలేవాడు ఇంట్రెస్ట్గా. సరే మన లోకులు కదా, ఏడుంటేమలే మన ఎద్దు ఆయన దగ్గర ఉంటే మన దగ్గర ఉంటే అని ఉద్దేశంతో సర్లేని ఆయన కూడా వదిలేసి. లేదంటే రేటు మంచి పోయేద్దే, మంచి ధైర్యగల ఎద్దు, నమ్మకస్తుడు. ఈ 2 పక్కల వచ్చేది. సీనియర్కి ఉంచుకునేవాడు, సీనియర్కి ఉండించుకుని తోలాలని లాస్ట్లో ఇంకా మళ్ళీ పట్టుకురాలేమని మా అక్కడ ఇష్టం కూడా మనకు ఉన్నారు బాగానే. మా బావ అంటే ఇప్పుడు రాలేదు, ఏమవుతుందిగా తోలేదు. నాకు జతగా ఇక్కడ సంగడపల్లి చెన్నారెడ్డి అని పిల్లగాడు మన ఎనికిద్ది బాగా అండగా వచ్చాడు. అతను కూడా ఇప్పుడు మంచి సీనియర్గా డ్రైవర్గా తోలుతున్నాడు. అతను కూడా బాగా నేర్చుకున్నాడు పిల్లగాడు.
కష్టపడి బాగా పైకి వచ్చేవాడే. ఇంకా రెండోడు కూడా ఇక్కడ మీ దగ్గర నేర్చుకున్నారా? నా దగ్గర నేర్చుకొని మనకు ఆ పెద్ద పెద్ద ఎద్దులు కూడా బాగా కంటిన్యూగా ఏకదాడికి వచ్చేవాడే. 5 సంవత్సరాలు కూడా దాంట్లో సీనియర్కు ఉండి పోదిచ్చినాడు. ఎప్పుడన్నా నేను లేనప్పుడు కూడా పగ్గాలు చేతికిచ్చి తోలుతాడు. అతన్ని తొలిచ్చేది, బేటాలు అతన్ని వేయిస్తానే. ఇప్పుడు ఎద్దులు కూడా బాగా తోలుతున్నాడు. ఇప్పుడు మంచి డ్రైవర్ పిల్లగాడు కూడా. తర్వాత ఇక్కడ మా మల్లికార్జున అని ఇక్కడ వాడు ఒకడు ఉన్నాడు. అతను కూడా ఎద్దులు పెట్టి కొద్ది రోజులు తోలినాడు. మనం కూడా ఈయన కీర్తి ఎప్పటికీ ఉంటాడు. ముందేమో మా బావ ఉన్నాడు, కానీ ఈయన వయసు తగ్గింది కాబట్టి వీళ్ళు నాకు సెట్ అయినారు జతలో. మా పెద్ద పెద్ద ఎద్దులకు వాళ్ళు బాల్యుడని ఆయన, ఇంకా వాళ్ళ మేనల్లుడు ఒక ఆయన, వాళ్ళంతా వచ్చేవాళ్ళు ఆ ఎద్దులకు. ఇంకా మా ఎద్దులకు మటుకు వీళ్ళే మా చెన్నారెడ్డి, ఈ మల్లికార్జున, ఇట్లా మా లోకల్ వాళ్ళంతా మంచి మా ఏరియాలో కూడా మంచి డ్రైవర్లే ఉండాలి. ఎందుకంటే గోసరాపల్లిలో కూడా వాళ్ళు కూడా మంచి 2-3 కాళ్ళు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా అనవశాలు ఉన్నారు. తర్వాత అట్నే మా మండలంలో కూడా ఎద్దులు పెట్టుకున్నారు అక్కడ. బాలాయరపల్లి అని అతను వరదాటి, వాళ్ళు కూడా మంచి ఎద్దులు సాకి అతను కూడా తోలేవాడే బాగా ఎద్దులు మంచి. మా డైనింగ్ టీంలో సైడ్ తోలేవాళ్ళు చెన్నారెడ్డి, మల్లికార్జున రెడ్డి, సెంటర్ గొలిసేసిన మహేష్, సైడ్ పట్టుకునేవాడు చెన్నకేశ్వర రెడ్డి, సుధాకర్ రెడ్డి. వీళ్ళంతా సహాయంతోనే మనం ఇంత ముందుకు పోయి లైన్లోకి వచ్చాము. సో మీ డ్రైవింగ్ టీమ్ సపోర్ట్ బేటాలకి మీ ఎద్దులకి వస్తుంటారు వాళ్ళంతా బాగా ఎంకరేజ్ చేసి బాగా అది ఒకే టీం మెయింటైన్ చేస్తున్నారు. ఒకే టీం వాళ్ళంతా బాగా సహకరిస్తారు. దానివల్ల మేము ముందుకు సాగాల్సి వచ్చింది. సో మీ టీం చక్కగా మీ చెప్పిన దాని ప్రకారం ఎట్లా అయిందనేది తెలుసుకొని అర్థం చేసుకొని బాగా ముందుకు పోతున్నారు. సో మీ డ్రైవింగ్ టీం పట్ల మీకు సాటిస్ఫాక్షన్ ఉంది? ఓకే వాళ్ళకి ఓకే. సారథిగా మంచి పేరు తెచ్చుకున్నారు. మరి మీ పిల్లలు ఈ ఫీల్డ్లో ఉన్నారా, తీసుకొచ్చారా? ఇప్పుడు ఉండే రన్నింగ్ జతలకు వాళ్ళు బాగా ఇంట్రెస్ట్లో. మీ పెద్ద అబ్బాయి మధుసూదన్ రెడ్డి, మనోహర్ రెడ్డి పెద్దవాడు, రెండో అబ్బాయి మధుసూదన్ రెడ్డి, ఇంకా మనవాళ్ళు వీళ్ళు శివభాస్కర్ అని శివ, వీళ్ళు కూడా శివశరణ్ కూడా పిల్లలు. మా ఇంట్లో వాళ్ళందరూ ఫ్యామిలీ కూడా బాగా ఇంట్రెస్ట్గా ఈ ఎద్దులకు. ముందెద్దులకు మా చెల్లెలు ఉన్నారు బాగా ఇంట్రెస్ట్గా. నేను ఫస్ట్ స్టార్టింగ్లో మాకు ఇద్దరు చెల్లెలు, 5 మంది అక్క చెల్లెలు వెళ్తే వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ సాకేవాళ్ళు. కొడుగుడికి దానాలకి నేను పెట్టారు నాకు తోడుగా వాళ్ళు. మీ చెల్లెళ్ళు? మా చెల్లెలు ఇద్దరు. ఇప్పుడు ఫోటోలో కూడా ఉన్నారు వాళ్ళు. బాగా ఇంట్రెస్ట్గా సాక్షి చేసేవాళ్ళు. ఎద్దులు కడగడం, మేత చేయడం అంతా వాళ్ళిద్దరు. అప్పుడు అవి బాగా తోలి సంపాదించి నీకు చెప్పిన ఫస్ట్ లోటి వాళ్ళ పెళ్లిళ్ళు కూడా అయ్యే కష్టపడి చేసినాయి. వాటి యొక్క సంపాదన వాళ్ళిద్దరి పెళ్లి సరిపోయింది. సరిపోయినాయి. ఖర్చు తక్కువ. 6.5 ఈ ఇటు ఎద్దులకు వీళ్ళు అందరూ సహకరించారు. మనోహర్ రెడ్డి అని ఈడు మా మధుసూదను, మీ ఇద్దరు కొడుకులు మనవాళ్ళు అందరూ కలిసి ఈ ఎద్దులకు బాగా సహకరించి పందాలకి ఎడకన పోయేటప్పుడు ఇంటికాడ నేను ఎక్కడున్నా వాళ్ళు లైన్లు చేసి అంతా సహకరించి చూసేవాళ్ళు. బాగా సైడ్ కూడా ఈ మధ్య ఇల్లే ఇంకా మనకు ఇద్దరిని చెరువు పక్క పెట్టుకొని మనం పందాలకు వెళ్ళాం. ఓకే. సో ఫ్రెండ్స్, ఇది వడ్డిమాను విశ్వనాథ్ రెడ్డి గారు, సీనియర్ డ్రైవరు, ప్రముఖ సారథి, ప్రముఖ ఒంగోలు జాతి పశు పోషకులు, తిప్పిరెడ్డిపల్లి గ్రామము, ఎండ్లిమరి మండలం, కడప జిల్లా నుంచి ఈరోజు వారి అనుభవం, వారి యొక్క ఎద్దుల పోషణ పరిచయం చేయడం జరిగింది. సో నమస్తే అండి, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, నేను మీ రాజు. వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్, ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్. జై హింద్.